గుంటూరు జిల్లా తెనాలి రామకృష్ణ కవి కళాక్షేత్రంలో వీణా అవార్డ్స్ 2025 నాటకోత్సవాలు ప్రారంభమయ్యాయి. పట్టణానికి చెందిన సాహిత్య సంస్థ కళల కానాచి ఆర్ఎస్ఆర్ గ్రీన్వే ఫౌండేషన్ సంయుక్తంగా చేపట్టిన ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఏపీ నాటక అకాడమీ చైర్మన్ గుమ్మడి గోపాలకృష్ణ అధ్యక్షతన సభ జరగగా నాటకోత్సవాలను రంగస్థల కళాకారుల సంఘం అధ్యక్షురాలు బుర్రా జయలక్ష్మి జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆలపాటి మాట్లాడుతూ కళా వైభవానికి తెనాలి కళాభిమానులు కృషి చేస్తున్నారని పేర్కొన్నారు. కళలకు కళాకారులకు నిలయమైన తెనాలిలో ప్రతి ఏటా వారం రోజుల పాటు నాటకోత్సవాలను ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన 3 నాటకాలు కళాభిమానులను అలరించాయి. అనంతరం వీణా అవార్డ్స్ నాటకోత్సవాలతో రూపొందించిన విపంచి పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ తెనాలి ప్రాంతంలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో అది పద్య నాటకం అవ్వండి, నాటిక అవనండి, నాటకం అవనండి, ఇక్కడ ఆడటమే మీకు ఒక పెద్ద అవార్డు అని చెప్పి నేను మనం చేస్తాను. ఈ ప్రాంతానికి ఉన్న మహిమ, ఈ ప్రాంతానికి ఉన్నట్టు గొప్పతనం, ఈ ప్రాంతంలోకి వచ్చి మీరు నటించారు అంటే, నటీనటులుగా లేకపోతే రూపకాన్ని మీరు ప్రదర్శించారంటే అది ఒక గొప్ప బహుమతి కింద మీరు భావించాలని చెప్పి నేను భావిస్తాను. మా అయినాల వారికి కూడా 10 సహస్రాధిక పద్య రచన వివరించి బిరుదును ప్రదానం చేస్తున్నందుకు మరి ఈ వేదికకి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అట్లాంటి ఈ రోజున ఇంత గొప్ప కార్యక్రమాన్ని కొనసాగిస్తూ మరి ప్రత్యేకంగా ఏఆర్ కృష్ణ, వేద గంగోత్రి వరప్రసాద్, బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు. బుర్రా సుబ్రహ్మణ్య శాస్త్రి గారి గురించి మనం చెప్పుకోవడం అంటే జగమెరిగిన బ్రాహ్మడికి జంజువేలు అన్నట్టుగా ఆయన గురించి మనం వేరేగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రాంత వాసులకి, ఈ ప్రాంతంలో ఉన్నవాళ్ళకి మరి వీళ్ళందరి యొక్క గొప్పతనం,